ఓకే, అందరికీ నమస్కారం. మన ఆనంద సత్సంగ సభ్యులందరికీ నమస్కరిస్తూ విల్ స్టార్ట్ టుడేస్ క్లాస్. ఓకే, 3వ అధ్యాయము కర్మయోగము. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు కర్మయోగాన్ని అనుష్ఠించే విధానము, దాని గురించి విశదీకరిస్తున్నటువంటి సందర్భము. దీంట్లో క్రితంసారి మనం చూసాము, కర్మయోగమును ఏ రకంగా చేయాలి అనేటువంటి దాన్ని చెప్తూ, ఇది యాక్షన్స్ అనేటువంటివి ప్రకృతిని అనుసరించి జరుగుతూ ఉంటాయి అనేటువంటి విషయాన్ని చెప్తూ, అది భగవదర్పితంగా ఈశ్వరార్పితంగా కర్మ చేయాలి, లేదా ఫలితాన్ని ఆశించకుండా చేయాలి, లేదా వచ్చినటువంటి ఫలితాన్ని మనము తీసుకోనగలగాలి, గ్రహించగలగాలి అనేటువంటి 3 సూక్ష్మమైనటువంటి విషయాలు కర్మయోగం నందు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశించారు. సో విన్న తర్వాత అర్జునుడికి ఒక సందేహం వచ్చింది. ది రైట్ వే ఆఫ్ యాక్షన్ గురించి పరమాత్మ బోధించిన తర్వాత అర్జునుడికి వచ్చినటువంటి సందేహం ఏంటంటే, అసలు ఎవరి చేతో ప్రేరేపించబడిన వాని వలె, అంటే బలవంతముగా నియోగించబడిన వాని వలె కర్మలు, నాకు ఇష్టము లేకపోయినా కొన్ని కర్మలు నా ద్వారా జరుగుతున్నాయి, లేదా నేను చేస్తున్నాను అనేటువంటి విషయం జరుగుతూ ఉంటుంది. దానికి కారణం ఏమిటి అనేటువంటి విషయాన్ని అర్జునుడు 36వ శ్లోకం, 3వ అధ్యాయం 36వ శ్లోకంలో అడిగినటువంటి సందర్భం. అది చూసాం క్రితంసారి. ఒక్కసారి ఆ శ్లోకాన్ని పునశ్చరణ చేసుకుందాము. అర్జున ఉవాచ అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిశ్చిన్నపి వార్షేయ బలాదివ నియోజితః. అర్జునుడు అడుగుతున్నాడు. అర్జున ఉవాచ అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిశ్చిన్నపి వార్ష్యేయ బలాదివ నియోజితః. ఇక్కడ అర్జునుడు శ్రీకృష్ణుడిని సంబోధించినటువంటిది హే వార్ష్యేయ అని అడిగాడు. హే వార్ష్యేయ, కృష్ణ, అథకేన ప్రయుక్తోయం పాపం చరతి. పాపం చరతి, పాపము అని అంటే పాపము యందు చరిస్తున్నాడు మనుషుడు అనేటువంటి వాడు. దేని వలన ప్రయుక్త అనంటే ప్రేరేపించబడిన వాని వలె. కిం అథకేన, ఎందువల్ల, ప్రయుక్తేన, ప్రయుక్త అనమాట, అంటే ప్రేరేపించబడిన వాని వల్ల, యాజ్ ఇఫ్ బీయింగ్ మోటివేటెడ్ టు డూ. మనం అనుకుంటాం నాకు ఇది చేయాలని లేదు, అయినప్పటికీ కూడా బలవంతంగా ఏదో నా చేత చేయించబడుతున్నటువంటి వాని వలె ప్రయుక్తేన, అంటే ప్రేరేపించబడిన వాని వలె, అయం, ఈ పురుషుడు, ఈ వ్యక్తి, పాపం చరతి, పాపములను చేయుచున్నాడు. పాపం అంటే ఏమిటి అని అనుకున్నాం. పాపము అని అంటే ఇతరులను పీడించడమే పాపం. పాపాయ పరపీడనం. అంటే పరపీడనము అని అంటే ఇక్కడ అది మనం కావాలని ఎవరినో హింసించేటట్టుగా చెయ్యము. కానీ ఒక పని చేసిన తర్వాత ఆ లోపల మనలో ఉండేటువంటి ఒక కాన్షియస్నెస్ లేదా ఒక మనస్సాక్షి ఏంటి అని అంటే, అరే ఇలా చేసి ఉండకూడదే, లేదా ఈ విధంగా కాకుండా ఇంకోలా చేసి ఉండవలసిందే అని ఒక రకమైనటువంటి ఒక విచారణ అనేటువంటిది మనలో వస్తే, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్, అంటే ఒక కాన్షియస్ లో మనకు అనిపిస్తూ ఉంటుంది. ఏదైనా ఒక పని చేస్తే నేను ఇలా మాట్లాడి ఉండకూడదు, లేకపోతే నేను ఈ విషయంలో కోపం తెచ్చుకొని ఉండకూడదు, లేకపోతే నేను వాడిని అంత కఠినంగా మాట్లాడి ఉండకూడదు, లేకపోతే వెళ్తున్నప్పుడు ఈ సహాయం చేసి ఉండవలసింది అనేటువంటి ఒక లోపల ఒక చిన్న ఏమంటామనంటే ఒక కదలిక అనిపించడం. ఆ అనిపించడము అని అంటేనే సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ అవర్ నేచర్. మనం మంచిగా ఉండాలనుకున్నా ఉండలేకపోతున్నాం, కోపం తెచ్చుకోకూడదు అనుకున్నా తెచ్చుకుంటున్నాం. దానిని ఏమన్నాము అనంటే ఒక పీడ లాంటిదే. ఒక పీడ అనంటే లోపల కలిగేటువంటి ఒక మనస్తాపం. దానిని మనము పాపం అనంటే ఏదో అక్కడికి వెళ్ళడం, దొంగతనాలు చేయడం ఇట్లాంటిదే పాపం అని అనిపించుకోకలేదు. ఓకే, దట్స్ ఎ డిఫరెంట్. బట్ ఇక్కడ మనము లోపల చూస్తున్నాం, ఇంట్రాస్పెక్ట్ చేస్తున్నాం.
లోపల మనని మనం గమనించుకుంటే ఎప్పుడైతే మన చేతనలో, మన ఆలోచనలో ఒక కదలిక ఇలా చేస్తే బాగుండును అని అనిపించిందో, దట్స్ వాట్ అర్జున ఈజ్ రిఫరింగ్ హియర్. అదకేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః. పాపము అనంటే కాంట్రరీ టు వాట్ ఈజ్ సపోజ్డ్ టు బి గుడ్. మనకి అనిపిస్తున్నటువంటిది. దానికి ఎందుకు చేస్తున్నాము? ఇంకా ఏమడుగుతున్నాడు? అనిశ్చిన్నపి. అనిశ్చిన్నపి ఇష్టము లేకున్నను. నాకు చేయాలని అనిపించదు. అయినా కూడా అనిష్టిన్నపి బలాదివ నియోజితః. బలవంతముగా చేయబడినట్లుగా. హే వార్షేయ. హే వార్షేయ అంటే వృష్ణి వంశస్థుర, వృష్ణి కులములో పుట్టినటువంటి వాడా అనేటువంటి ఒక అర్థంతో ఇక్కడ అర్జునుడు అడుగుతున్నాడు. హే వార్షేయ, బై వాట్ మ్యాన్ ఈజ్ ఇంపెల్డ్, బై వాట్ ఈజ్ మ్యాన్ ఇంపెల్డ్ ఈవెన్ ఎగెన్స్ట్ హిజ్ విల్ టు పెర్ఫార్మ్ ఈవిల్, ఇట్ సీమ్స్ బై ఫోర్స్. దట్ ఈస్ వాట్ అర్జున ఈజ్ ఆస్కింగ్. ఎందువల్ల ఆ పని చేయవలసి వస్తున్నది అనేటువంటి విషయాన్ని అడిగారు. దీనికి ఈ చూసాం ఈ శ్లోకము. దీనికి అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు సమాధానం చెప్తున్నాడు. దిస్ ఈజ్ వెరీ 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 ఇంట్రెస్టింగ్. దీని గురించి మనం అనుకున్నాము. సో తర్వాత శ్లోకం చూద్దాం. క్రితంసారి కూడా అనుకున్నాము. సో ఇప్పుడు భగవంతుడు రిప్లై ఇస్తున్నాడు. శ్రీ భగవాను వాచ 37వ శ్లోకం. వై ఏ మ్యాన్ ఈజ్ కమిటింగ్ సిన్ అనేటువంటి విషయాన్ని అర్జునుడు అయితే శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారు అనంటే, శ్రీ భగవానువాచ 37వ శ్లోకం. శ్రీ భగవానువాచ కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవః మహాసనో మహాపాప్మా విద్యైన ఇహ వైరిణం. వండర్ఫుల్ రిప్లై. దీన్ని మనం కొంచెం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. బికాస్ దిస్ ఈజ్ అ ఫండమెంటల్ ప్రాబ్లం ఆఫ్ ఎంటైర్ హ్యూమన్ రేస్ అని అనుకోవచ్చు. రైట్ ఫ్రమ్ హిస్టరీలో మనం ఎంత చూసినా కూడా దిస్ ఈజ్ సో మచ్ అన్హ్యాపీనెస్, సో మచ్ స్ట్రగుల్, సో మచ్ ఫైటింగ్. ఎక్కడ చూసినా కూడా దిస్ ఆర్ ఆల్ హ్యాపెనింగ్ ఎయిదర్ రైట్ ఫ్రమ్ వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2, తర్వాత వచ్చినటువంటి వార్స్, ఈవెన్ రీసెంట్ గా జరుగుతున్నటువంటి ఇజ్రాయెల్ అండ్ దిస్ పాలస్తీనా అండ్ దిస్ వార్, అండ్ every time everywhere they whatever the terrorist happening terrorism happening and everywhere recent గా ఎక్కడ చూసినా ఒకసారి పేపర్ లో చూసినా there గన్ ఫైర్స్, there is almost lot of violence. Nobody likes violence. ఎవరికి కూడా వైలెన్స్ చేయాలని ఉండదు. బట్ స్టిల్ వైలెన్స్ ఈజ్ హ్యాపెనింగ్. వైలెన్స్ అంటే సొసైటీలోనే కాకుండా దేర్ ఇస్ ఎన్ ఇన్సైడ్ వైలెన్స్ ఆల్సో హ్యాపెనింగ్. లోపల కూడా పాపం చరితి అంటే ఇందాకలు అనుకున్నాము. అంటే లోపల కూడా ఒక రకమైనటువంటి ఒక స్ట్రగుల్, ఒక కాన్ఫ్లిక్ట్ లోపల కూడా జరుగుతూనే ఉంటుంది. వై దిస్ కాన్ఫ్లిక్ట్? అర్జున ఇస్ ఫండమెంటల్ క్వశ్చన్ ఇస్ పాపం చరితి అని అంటే, పాపము అని అంటే వై హ్యావ్ ఎ డిఫరెంట్ అండర్స్టాండింగ్. పాపం అంటే ఏదో గుడికి వెళ్ళకపోతే పాపం, పుణ్యకార్యాలు చేయకపోతే పాపం అనేటువంటిదే కాకుండా when there is a conflict, when there is a dukkha, then when there is some dissatisfaction, that itself is papam. ఎందుకంటే what is our nature? Fundamentally if you look at yourself, మన కానీ హ్యూమన్ మనం చూస్తే మనము ఎప్పుడు కూడా చాలా హ్యాపీగా ఉండవలసిన వాళ్ళు, ఆనందంగా ఉండవలసిన, జాయ్ఫుల్ బీయింగ్, నిత్య నవీన ఆనందం. మన మన నిత్యం సంతోషంగా ఉండవలసినటువంటి వాళ్ళం. మన నేచరే అది. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ ఆనందాద్యేవ జాతాని జీవంతి ఆనంద ప్రయన్ అభిషం విశంతీతి. అంటే ఏంటి? మన ఉపనిషత్ చెప్తుంది వాట్ ఈజ్ అవర్ నేచర్ అంటే, ఫ్రమ్ జాయ్ వి బార్న్ అండ్ ఇన్ జాయ్ వి లివ్ అండ్ ఇన్ జాయ్ వి మెర్జ్ అండ్ దట్ జాయ్ ఈజ్ బ్రహ్మన్ ఇట్ సెల్ఫ్. ఆనందో బ్రహ్మేతి విజానాత్. ఆనందమే బ్రహ్మ అనేటువంటి విషయాన్ని తెలుసుకో. అండ్ ఆనందేన జాతాని జీవంతి. ఆనందేన జాతాని, ఆనందము వల్ల మనం జన్మిస్తున్నాం, ఆనందములో జన్మిస్తున్నాం, ఆనందముతో జీవిస్తున్నాం. ఆనందేన అభిసం ప్రవిశం విసంతీతి. ఆనందంలో మళ్ళీ విలీనం అయిపోతున్నాం. అంటే అవర్ ఫండమెంటల్ నేచర్ ఈస్ ద జాయ్. ఆనంద దట్ ఈస్ లాస్ట్ టైం ఆల్సో డిస్కషన్ అయింది. ఆనందానికి, హ్యాపీనెస్ కి, సుఖానికి ఇలా కొంత ఉన్నది. అవి డిఫరెంట్ గా చెప్దాము. బట్ లెట్ us అండర్స్టాండ్ దట్ వాట్ ఈస్ దట్. మనం అనుకున్నటువంటి సుఖం అంటే ఏంటి, ఆనందం అంటే ఏంటి, ఇస్ దర్ ఎనీ డిస్టింక్షన్? మన ఊరికే పాదాలు వాడడమేనా, ఏదైనా ఫండమెంటల్ డిఫరెన్స్ ఉందా అనేటువంటిది కూడా కొంచెం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే
మనం ఏంటో మనం మర్చిపోయాం. వాట్ వీఆర్ ఈజ్ ఫండమెంటల్లీ వీఆర్ ఎ జాయ్ఫుల్ బీయింగ్. వీఆర్ ఆల్ జాయ్ఫుల్. బట్ ద జాయ్, ఆ జాయ్ అంటే మనం దాన్నే ఆనందము అందాం. జాయ్ అనేటువంటిది ఇంగ్లీష్, అది దాన్ని బ్లిస్ అని కూడా అంటాం. సో డిఫరెంట్ వర్డ్స్ ఓన్లీ. బట్ ఫస్ట్ ఫండమెంటల్లీ అండర్స్టాండ్ దట్ అవర్ ఫండమెంటల్ నేచర్ అంటే మూలమైనటువంటి మనదేమిటి అని అంటే మనము ఆనందంగా ఉండాలి. ఆనంద స్వరూపులం మనము. ఆనందమే మన స్వరూపము. దట్స్ వాట్ ఐ యామ్. బట్ కాంట్రరీ టు దట్, వీఆర్ నాట్ దట్ హ్యాపీ, వీఆర్ నాట్ దట్ పీస్ఫుల్, వీఆర్ నాట్ దట్ జాయ్ఫుల్. అంటే ఇవన్నీ కూడా మనం పర్యాయపదాలుగా వాడుతున్నాము. సో ఎందుకు ఉండలేకపోతున్నాము? అర్జునుడి ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే పాపం చరతి అని అంటే, పాపము అని అంటే యు ఆర్ నాట్ ఏబుల్ టు బి బ్లిస్ఫుల్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్. అతకేన ప్రయుక్తో ఏం పాపం చరతి పురుష. పాపం ఎందుకు? ఐ వాంట్ టు బి జాయ్ఫుల్, ఐ వాంట్ టు బి హ్యాపీ, ఐ వాంట్ టు బి పీస్ఫుల్. పీస్ కూడా, పీస్ ఈజ్ ఆల్సో జాయ్కి పర్యాయపదంగానే వాడతాం. శాంతి ఎప్పుడు కూడా శాంతిగా ఉండాలని అనుకుంటున్నాము. ఒక చిన్న కదలిక, ఒక చిన్న ఎండ ఎక్కువైతే అరే ఇవాళ బాగోలేదు, చలి ఎక్కువైతే ఉండలేకపోతున్నామే. ఎక్కడొస్తున్నది ఇది? ద బాడీ ఈజ్ డిఫరెంట్ అండ్ యు ఆర్ డిఫరెంట్. బాడీకి నువ్వు వేరుగా ఉన్నావు, నీ తొడుగు అది. సో బాడీకి డిఫికల్టీ ఫేస్ చేస్తే నువ్వు డిఫికల్టీ ఫేస్ చేస్తున్నావు. బాడీకి సుఖ దుఃఖాలు రాగద్వేషాలు వస్తే నీకు వచ్చినట్టుగా సుఖ దుఃఖాలు రాగద్వేషాలతో కొట్టుమిట్టాడుతున్నావు. సో దిస్ డిఫరెన్స్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. సో అర్జునుడికి వచ్చినటువంటి డౌట్, నువ్వు అన్నావు కర్మ చేయమన్నావు, భగవదర్పితంగా చేయమన్నావు, కర్మలు నా చేతి జరుగుతున్నాయి అన్నావు, ఇవన్నీ బాగానే ఉంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు డూయింగ్ ద థింగ్స్, వెన్ ఇట్ డూయింగ్ ద హ్యాపెనింగ్ ద కర్మతో నేను పట్టుబడినట్టుగా ఉన్నది, నేనేం చేయలేకపోతున్నాను, వై దిస్ ఈజ్ హ్యాపెనింగ్ అనేటువంటిది అర్జునుడి ఫండమెంటల్ క్వశ్చన్. దానికి భగవంతుడు ఏం చెప్తున్నాడు అని అంటే, ఇక్కడ హీ వాజ్ ఇంట్రడ్యూసింగ్ 2 టర్మ్స్, కామ ఏష, క్రోధ ఏష. డైరెక్ట్ గా చెప్పకుండా నాకు ఈ దుఃఖం ఎందుకు వస్తున్నది, నేను పాపం నా చేతి చేయబడినట్టుగా ఎందుకు అవుతున్నది అని అంటే, హీ వాజ్ బ్రింగింగ్ 2 వర్డ్స్, 2 ఇమోషన్స్. వర్డ్స్ రాదర్ దాన్ దట్, వాట్ ఈజ్ యాంగర్ అండ్ డిజైర్? కామము, క్రోధము. క్రోధము అని అంటే మనందరికీ తెలిసిందే, మనం చాలా చాలా ఎప్పుడు ప్రతి చిన్న విషయానికి మనం రియాక్ట్ అవుతూ ఉంటాం. అంటే రియాక్షన్ టు ద సిచ్యువేషన్, అండ్ దట్ వీ ఎక్స్ప్రెస్ యాజ్ ఎన్ ఇమోషన్, and that emotion we call it as the anger. And another emotion is there, that is we call it as the kamana, korika, desire annam. The desire and the anger are the 2 things what Lord is bringing here. ఏం చెప్తున్నారైనా, కామ ఏష, క్రోధ ఏష అంటే కామన, కోరిక అనేటువంటివి రజోగుణ సముద్భవ. మనము ప్రకృతిలో ఉండేటువంటి గుణాల గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం. ప్రకృతిలో ఈ ప్రకృతి, దిస్ క్రియేషన్ ఈజ్ ఎండోడ్ విత్, అంటే దాంట్లో నిండి లోపల ఉన్నటువంటి 3 గుణాలు ఉన్నాయి. ఏమిటి అంటే తమో గుణము, రజోగుణము, సత్వగుణము అనేటువంటిది 3 గుణాలు ఉన్నాయి. ఈ 3 గుణాల గురించి చాలాసార్లు చెప్పుకున్నాము. ఇక్కడ పరమాత్మ ఏం చెప్తున్నారంటే, కామన, కోరిక అనేటువంటివి రజోగుణ సముద్భవ, అంటే రజోగుణము నుంచి ఉత్పన్నమైనటువంటివి, పుట్టినటువంటివి. రజోగుణము నుంచి పుట్టినటువంటి కామన, కోరిక అనేటువంటి ఈ 2 గుణములు ముందు చెప్తున్నారు, ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కామ ఏష, క్రోధ ఏష రజోగుణ సముద్భవ. అవి ఎలాంటివి? ఈ కామము, కోరిక, కామన, కోరిక లేదా కోపము అనేటువంటి ఈ 2 గుణములు ఎలాంటివి అనంటే, మహాసనో మహాపాప్మ, మహా అసనము. అసనము అనంటే ఎప్పటికీ తీరనటువంటిది, నిరంతరం అంటే ఎప్పటికీ పూరించబడనటువంటిది, అంటే ఎప్పటికీ కూడా ఇది అయిపోయింది అనేటువంటిది ఒక కంప్లీట్ లేనటువంటిది, లేదా అన్నిటినీ కూడా మింగేసేటువంటిది, కబళించేటువంటిది. ఇప్పుడు మనము ఒక భూతం గురించి చెప్పుకుంటాం, చిన్నప్పుడు చందమామ కథల్లో గట్రా చెప్పుకునేవాళ్ళం. ఆ భూతం ఏం చేస్తుందంటే అన్నిటినీ మింగేస్తుంది, ఏదొచ్చినా కూడా సర్వభక్షకం, అన్నిటినీ కబళించేస్తుంది, అన్నిటినీ మహా అసనము, ఆకలి తీరం. అసనము ఆకలి తీరనటువంటిది. ఆకలి ఎప్పుడు దానికి నిరంతరము ఆకలే, ఎవర్ హంగర్. ఆ హంగ్రీ ఎలా ఉంటుంది అని అంటే, ఏదేసినా అంటే ఫర్ ఎగ్జాంపుల్ అగ్నిలో ఆహుతుల కింద ఇప్పుడు నెయ్యి వేస్తాం, నెయ్యి వేసినప్పుడు ఏమవుతుంది అదంటే అగ్ని ఇంకా ప్రజ్వరిల్లుతూ ఉంటుంది, అంటే అగ్నిలో నెయ్యి వేస్తే ఏ రకముగా అగ్ని బాగా
ఉజ్వలంగా వెలిగిపోతూ ఉంటుందో, ఈ కామన, కోరిక అనేటువంటిది అలాంటివి అని చెప్తున్నారు. మహా అశనం. ఈ కామన, కోరిక అనేటువంటిది దానిని తీరుస్తున్న కొద్దీ, అంటే మనకు కోరిక వచ్చింది. ఓ సెల్ ఫోన్ వచ్చింది. కొనేసుకున్నాం. మళ్ళీ మార్కెట్‌లో నెక్స్ట్ మోడల్ వచ్చేసింది. మళ్ళీ అది కోరుకోవాలనుకుంటాం. ఒక కారు కొనుక్కున్నాం. మళ్ళీ కోరుకోవాలనుకుంటుంది. మళ్ళీ ఏదో వచ్చింది. అంటే ఈ కోరికలనేటువంటివి, ఈ కామనలు అనేటువంటివి తీరుస్తున్న కొద్దీ ఇంకా దాహం పెరిగిపోయేటువంటిది అని చెప్పి వర్ణిస్తున్నారు పరమాత్మ. మహా అశనం, ఎప్పటికీ పూరించనటువంటివి ఈ కామనలు, కోరికలు అనేటువంటిది అన్నిటినీ కబళించేటువంటిది. తర్వాత మహాపాప్మ, ఇందాకలు అడిగాడు కదా, అసలు పాపానికి కారణం ఏమిటి అని అడిగాడు. అదకేన ప్రయుక్తోయం, పాపము ఎందుకు నేను చేస్తున్నాను అని అంటే, నౌ హీఈస్ బ్రింగింగ్ దట్. ఇది అంటే కామన, కోరిక అనేటువంటిది, కామన, క్రోధము అనేటువంటిది మహాపాప్మ, అత్యంత పాపిష్టమైనటువంటిది, అత్యంత పాపి అయినటువంటిది, పాపిష్టి, గ్రేట్ ఈవిల్. అండ్ దిస్ ఈస్ ద వన్ విద్ధి ఇహ వైరిణం. విద్ధి ఇహ వైరిణం అంటే నువ్వు వైరిణం, శత్రువులు. వైరి అంటే శత్రువులు. దేనికి శత్రువులు ఇవి? దేనికి శత్రువు అని చెప్తున్నారంటే ఇహ వైరిణం విద్ధి. దేనికి అడిగాడు ఆయన? అధకేన ప్రయుక్తోయం పాపం చరతి. పాపం ఎందుకు చేస్తున్నావు అని అడిగాడు కదా. అంటే నువ్వు పాపము చేయడానికి గల కారణం ఏమిటి అని అంటే కామన, కోరిక అన్నాడు. విద్ధి ఇహ వైరిణం, పాపానికి కారణం ఏమిటి అని అంటే, నువ్వు చేయడానికి కారణం ఏమిటి అని అంటే కామన, కోరిక. ఇవి నీకు శత్రువులు. విద్ధి ఇహ వైరిణం, వీటికి శత్రువులు. దేనికి శత్రువులు ఇక్కడ? ఫర్ వాట్ దిస్ ఆర్ ది ఈవిల్స్ అంటే, ఇహ నీకు, నీ నేచర్ ఏంటి? ఇందాక మనం చెప్పుకున్నాం, మన నేచర్ ఏంటి? ఫండమెంటల్ గా ఎవర్ జాయ్ఫుల్ గా ఉండేటువంటిది నేచర్. నేను ఆనందంగా ఉండేటువంటిది నేచర్. అంటే ఆనందముగా ఉండకుండా ఉండడానికి ఇహ వైరిణం. ఆనందం ఎందుకు ఉండట్లేదు? మనం ఉండాలనుకున్న మన నేచర్ అదైతే, నేను జాయ్ఫుల్ గా ఉండాలనుకుంటే, వై ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ దాట్ అంటే, నేను ఏదో ఒకటి అవ్వాలనుకొని నేను అది అయి ఉన్నాను అనేటువంటి విషయమును మరుపు తెస్తున్నది. అంటే ఇట్ ఈస్ డ్రాయింగ్ us away from it. I want to be in a blissful state. I want to be in a happy state in whatever be the situation. బట్ నేను దాంట్లో ఉండకుండా ఉండడానికి నాకు శత్రువులు ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కురుక్షేత్రంలో ఉన్నాడు అర్జునుడు కురుక్షేత్రంలో ఉండి ఆయన యుద్ధం చేయడానికి వచ్చాడు. ఆ యుద్ధం చేయడానికి అడ్డుపడుతున్నాయి. యుద్ధం చేయకుండా ఉండడానికి ఆయనకి ఏదో లోపల ఉండేటువంటి అంతఃకరణ లోపల అనేటువంటిది, నువ్వు యుద్ధం చేయడానికి వీల్లేదు, నీ ఇది కాదు, నువ్వు ఇంతకంటే వేరేది ఉంది, అది చెయ్యి ఇది చెయ్యి అనేటువంటిది. అంటే కర్తవ్యము నుంచి విమూఢత చెందేటట్టుగా ఆయన ప్రవర్తిస్తున్నాడు. ఆయన తెలుసు క్షత్రియుడిగా నేను యుద్ధం చేయాలని అనుకున్నాను, పాండవుల్ని కౌరవులు అందరూ కలిసి యుద్ధ క్షేత్రంలో ఉండి చేయాలని అనుకున్నాను, బట్ నేను యుద్ధం చేయలేకపోతున్నాను. నా నేచర్కి ఎగ్నెస్ట్ గా నేను చేయడానికి ఉన్నాను. వై ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ ఫైట్, వై ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫైట్ అంటే విద్ధి ఇహ వైరిణం. అంటే ఇక్కడ మనము ఒక స్థితిలో ఉన్నాము. దిస్ ఈజ్ కాల్డ్ ద అజ్ఞాన. అంటే జ్ఞానికి అజ్ఞానికి ఒక కాన్ఫ్లిక్ట్ ఇక్కడ వచ్చింది. ఏమిటి జ్ఞానం? ఏమిటి? ఇందాక మనం చెప్పుకున్నాం. వాట్ ఈస్ దట్ జ్ఞాన? వాట్ ఈస్ దట్ ఫండమెంటల్ నాలెడ్జ్ ఆఫ్ అస్? వాట్ ఈస్ ద ఫండమెంటల్ అంటే వాట్ వీఆర్? ఐ ఆమ్ దట్. నేను ఆనంద స్వరూపుణ్ణి, నేను శాంతి స్వరూపుణ్ణి. బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు బీయింగ్ హ్యాపీ, బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ద జాయ్ఫుల్. వై అంటే బికాస్ దట్ ఈజ్ యువర్ అజ్ఞాన. అంటే జ్ఞానము నుంచి అజ్ఞానంలో పడ్డాం. ఈ అజ్ఞానమునకు శత్రువు ఏమిటి? ఈ అజ్ఞానమునకు ఏమిటి బలంగా ఉన్నాయి? కామన, క్రోధక అజ్ఞానంతో పట్టున్నాయి. జ్ఞానానికి శత్రువు ఏమిటి? జ్ఞానికి శత్రువులు ఏమిటి? కామన, కోరిక. ద కామన అండ్ దిస్ యాంగర్. సో దట్ ఈస్ వాట్ హియర్ విద్ధి ఇహ వైరిణం. అంటే ఈ నీ శత్రువులు ఏమిటి? ఇహ వైరిణం. నీకు ఏ శత్రువులు ఉన్నాయి అని అంటే కామన, కోరిక అనేటువంటిది నీ శత్రువులు అని పరమాత్మ చెప్తున్నారు అనమాట. అంటే ఏం చెప్తున్నారు? భగవంతుడు ఈ పరికరం రజోగుణము నుంచి ఉత్పన్నమయ్యే కామనే అంటే కోరికలు, వాంఛలు తదుపరి క్రోధముగా పరిణామం చెందుతుంది. దీనిని లోకంలో సర్వనాశనము చేసే పాపిష్టి దానిగా తెలుసుకొనము. విద్ధి ఇహ వైరిణం. నౌ we know, now we are trying to just understanding what is the cause of suffering in this world. And cause of suffering, not only the suffering in this world, individualized suffering also. మనం ఇందాక మనం అనుకున్నాం, రైట్?
there is a lot of suffering right from last 200 years or 300 years, last by 200 years, last so many centuries. Every time there is disturbance. The moment you look at the history, every time there is disturbance, man-made and nature bound. నేచర్ అంటే మామూలుగా ప్రకృతి నుంచి ఉత్పన్నమయ్యేటువంటి అనేకమైనటువంటి మనం చూస్తున్నాం. ప్రకృతిలో మహా జరుగుతున్నటువంటి విపత్తులన్నీ. మొన్ననే నేపాల్లో ఘోరమైనటువంటి ఎర్త్‌క్వేక్ వచ్చింది. మ్యాన్ మేడ్ వార్ అక్కడ అనేటువంటి జరుగుతున్నది. యుక్రెయిన్ వార్ ఇంకా స్టిల్ కంటిన్యూయింగ్. సో మచ్ సఫరింగ్ అండ్ ఇండివిడ్యువలైజ్డ్ ఎవ్రీ డే వీఆర్ హియరింగ్ అబౌట్ సో మెనీ థింగ్స్. దిస్ ఈజ్ ఆల్ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ అంటే ఆ రెండింటిని మొత్తం ప్రపంచంలో ఉండేటువంటి దుఃఖమునకు లేదా మానవాళి హ్యూమన్ రేస్ అంతా కూడా సఫరింగ్ కి కారణం ఏమిటి అని అంటే ఫండమెంటల్లీ దేర్ ఆర్ టూ థింగ్స్ వాట్ లార్డ్ కృష్ణ బ్రాట్ ఓవర్ హియర్. కామన, క్రోధము. If we understand about this, understand about the fundamental nature of this desire and the anger, then most of the problems are solved. Most of the things are solved. And ఇంకా అంటే ఇవి చాలా సూక్ష్మంగా చెప్తున్నారు పరమాత్మ. దానికి కారణం ఏంటి? రజోగుణ సముద్భవ. ఇక్కడి నుంచి ఎక్కడ కామనకి కోరిక కారణం ఏమిటి అని అంటే రజోగుణము అని చెప్తున్నారు. రజోగుణము అంటే ది యాక్టివేటింగ్ క్వాలిటీ ఆఫ్ ది నేచర్. ది యాక్టివేటింగ్ రజోగుణము నిన్ను ఎప్పుడు కూడా కార్యోన్ముఖుని చేస్తుంది. అంటే నువ్వు పని చేయి, నువ్వు క్షణం కూడా ఖాళీగా ఉండకు, ఆ పని చేయి ఈ పని చేయని ప్రేరేపించినట్టుగా చేస్తూ ఉంటుంది రజోగుణం ఈజ్ ద యాక్టివేటింగ్ క్వాలిటీ. అండ్ సత్వగుణ ఈజ్ ఇల్యూమినేటింగ్ క్వాలిటీ, అంటే తెలుసుకునేటువంటిది. అంటే దట్స్ వాట్ వీఆర్ ట్రైయింగ్ టు నౌ. అంటే మనము ఇప్పుడు రజోగుణము దాన్ని అర్థం చేసుకోవడము సత్వగుణం. అంటే దట్ ఈజ్ ఇల్యూమినేట్స్ అంటే ఇట్ గివ్స్ యూ a sort of understanding. That is called the fundamental nature. That is called sattva-guna. తమోగుణం అనేటువంటిది ఉంటుంది. తమోగుణం ఏమిటి అని అంటే ఇట్ క్రియేట్స్ సార్ట్ ఆఫ్ లేజినెస్, స్లాతింగ్, మిస్అండర్స్టాండింగ్. అంటే ఒక దాన్ని ఇంకో రకంగా అర్థం చేసుకోవడం. తర్వాత లేజీ, బద్ధకం, నిద్ర, భయ, ఆలస్య. నిద్రము లేదా భయం, అమ్మో అటువైపు వెళ్ళకూడదు, అమ్మో అది తెలుసుకుంటే ప్రమాదం, అమ్మో ఇటువైపు వెళ్ళకూడదు, అమ్మో ఈ శాస్త్రం చదవకూడదు, అమ్మో భగవద్గీత ఇంట్లో పెట్టుకోకూడదు, లేకపోతే అమ్మో ఈ రోజు అక్కడికి వెళ్ళకూడదు, లేకపోతే అలా గురువు దగ్గరికి వెళ్ళకూడదు. తర్వాత ఏం వెళ్తానులే ఇప్పుడు ఊరికే ఎంత చెప్పినా ఎంత విన్నా ఏమైనా మారేదా ఏంటి ఈ లోపల. దట్ ఈస్ ఆల్ తమోగుణ. అంటే తమోగుణ అసలు ఈ డోంట్ టేక్ ఇట్ అక్కడికి తీసుకెళ్ళదు. ఎంతసేపు కూడా లేజీ, బద్ధకము, పోస్ట్పోన్మెంట్, మిస్అండర్స్టాండింగ్, వేరే అనేటువంటి దాంట్లో తమోగుణంలో పెట్టింది. రజోగుణం ఏంటంటే అన్నిటి వైపు తీసుకెళ్తుంది, నువ్వు అలా చేయి ఇలా చేయి, బట్ అజ్ఞాన, బట్ ఇట్ డజంట్ ప్రాపర్లీ అండర్స్టాండ్ ఇట్. దానికి జ్ఞానం లేదు, అజ్ఞానంతో కలిసి ఉంటుంది. రజోగుణం ఏంటి అంటే ఇట్ వెరీ యాక్టివేట్స్, అంటే పరిగెడుతుంది, మాట్లాడిస్తుంది, చేస్తూ ఉంటుంది, బట్ దానికి జ్ఞానం లేదు, దాంట్లో టోటల్ గా అండర్స్టాండింగ్ లేదు. దట్ ఈస్ కాల్డ్ ద రజోగుణ. అండ్ సత్వగుణ ఈజ్ బ్రింగ్స్ జ్ఞాన ఇన్ టు ఇట్. వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్, వై ఐఎమ్ యాంగర్, వై ఐఎమ్ డిజైర్ఫుల్, వై అనేటువంటి క్వశ్చన్ ద్వారా ఇట్ ట్రై టు ఇల్యూమినేట్ యూ, ఇట్ ట్రై టు గివ్స్ యూ అన్ అండర్స్టాండింగ్ ఆఫ్ దట్. దట్ ఈస్ కాల్డ్ ద సత్వగుణ. సో సత్వ, రజో, తమో గుణాలు. ఈ తమో గుణంలో ఇప్పుడు మనం ఆ రెండింటినీ కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేయట్లేదు. విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ అబౌట్ ద తమో గుణ, కూడా దాంట్లో కూడా ఉంటుంది. బట్ నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ ద రజోగుణ. రజోగుణం గురించి చెప్తున్నారు ఆయన. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ. ఈ రజోగుణం గురించి చెప్పాలి. ఈ రజోగుణము అంటే వై దిస్ రజోగుణ, వై ఇట్ కాట్ అప్. ఎందుకంటే ఫండమెంటల్ గా ఇఫ్ యూ లుక్ ఎట్ యువర్ నేచర్, 3వ అధ్యాయంలో కొన్ని శ్లోకాల్లో కూడా పరమాత్మ ఏం చెప్తున్నారు అని అంటే నహి కచ్చిక్షణమపి జాతి తిష్ట్యత్య కర్మకు కార్యతే అవస కర్మ సర్వ ప్రకృతి జైర్గుణే. ఈవెన్ ఫర్ వన్ మూమెంట్ వీ కెనాట్ సిట్ ఐడిల్. మనం ఏంటంటే ఎప్పుడు కూడా ఏదో ఒక పని యందు తగులుకొని ఉంటాం. మెలకు వచ్చిన దగ్గర నుంచి కూడా ఏదో ఒక కార్యంలో కంటిన్యూస్ గా మనం నిమగ్నమే ఉంటాం. ఏదో పని లేదు అంటే ఖాళీగా ఉంచలేము. అంటే బోర్ కొడుతున్నది మనకి, లేకపోతే అసలు మైండ్ అసలు చాలా బద్ధకంగా ఉంది, లేకపోతే మైండ్ అసలు ఏమీ తోచడం లేదు అనేటువంటిది ఉంటే అయితే ఏం చేయాలి? సినిమాకి వెళ్దామా, పుస్తకం చదువుకుందామా, ఫ్రెండ్స్తో వెళ్దామా, లేకపోతే తిరుగుదామా, లేకపోతే ఆ పని చేద్దామా, ఈ పని చేద్దామా అనేటువంటిది పని యందు నిమగ్నం చేయడమే రజోగుణం తాలూకా స్వభావం. యాక్టివేటింగ్ అనుకున్నాం కదా. సో ఇట్ కంటిన్యూస్లీ యాక్ట్స్ ఇట్.
ఈ కంటిన్యూస్గా యాక్ట్ చేసినప్పుడు దీనికి ఏమవుతుంది అంటే ఈ కామనలు కోరికలు అనేటువంటిది తగులుకుంటాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ కామన కోరిక అంటే దీస్ ఆర్ ఆల్ బికాస్ ఆఫ్ అవర్ హ్యాబిట్స్. హ్యాబిట్స్ అంటే కోరిక, డిజైర్ అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తున్నది అంటే ద ఫండమెంటల్ నేచర్ ఆఫ్ ది డిజైర్ ఈజ్ ది హ్యాబిట్స్ వాట్ యు ఫామ్. నీలో ఉండేటువంటి అలవాట్లు. ఈ అలవాట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మళ్ళీ ఇఫ్ యు గో డీప్ విత్ ఇన్ దిస్ హ్యాబిట్ ఈజ్ హ్యాపెనింగ్ త్రూ యువర్ ఇన్నర్. మనం ఏమన్నాం అంటే సంస్కారాలు అని అన్నాం, లేదా వాసనలు అన్నాం. అంటే దీస్ ఆర్ ఆల్ ఇంటర్ట్వైన్డ్, అంటే ఒకదానితో ఒకటి కలిసి ఉంటుంది. అంటే మనము చేసేటువంటి పని మనకి ఒక హ్యాబిట్ కింద ఫామ్ అవుతుంది, ఒక అలవాటు కింద ఫామ్ అవుతుంది. అంటే మనం ఒక పని చేస్తే ఆ పని అలవాటు. అంటే పొద్దున్న రోజు 4 గంటలకు లేవడం అది ఒక హ్యాబిట్, లేదా పొద్దున్న 6:30కి లేవడం అది ఒక అలవాటు, లేదా లేవగానే కాఫీ తాగాలనిపించడం అది ఒక అలవాటు. ఈ అలవాటు హ్యాబిట్ ఏమైంది? హ్యాబిట్ వల్ల కర్మ, కర్మ వల్ల హ్యాబిట్. అంటే ఒక సంస్కారము, సంస్కారాన్ని నుంచి కర్మ, కర్మ బట్టి సంస్కారం, కర్మ సంస్కారాన్ని బట్టి కర్మ. సో దిస్ ఈజ్ ఆల్ వీ గట్ కాట్ అప్. అందువల్ల మనము ఒక కాంట్రరీగా, అంటే మనం ఒక అలవాటుకి వ్యతిరేకముగా ఏ పని చేయాలన్నా కూడా మన వల్ల ఏ పని కాదు. దాన్ని అన్లెస్ మళ్ళీ నీ పురుష ప్రయత్నం తీసుకురావాలి. మళ్ళీ నీవు ఒక బుద్ధివంతుడిగా, లేకపోతే ఒక సంస్కారవంతుడిగా. సంస్కారము అని అంటే ట్రాన్స్ఫర్మేషన్, సంస్కరించుకోవడం. అంటే మనలో మార్పు తెచ్చుకోవడమే పేరు సంస్కారం. దాన్ని మర్చిపోయి ఆ లోపల ఉండేటువంటి ఆ వాసనలు, అంటే మనం ఇందాకలు అనుకున్నాం కదా, ఆ లోపల ఉండేటువంటి అలవాట్లకు మనము యాక్షన్స్ అనేటువంటిది కంటిన్యూస్ చేస్తూ ఉంటాం. లైక్ వీ ఫాల్ ఇన్ ఏ బిగ్ లూప్. అంటే కంప్లీట్ గా ఇప్పుడు మనం ఆ లూప్ లోంచే బయటపడలేము. ఇంకా ఒక దాంట్లోంచి ఒకటి అలాగా తిరుగుతున్నట్టుగా ఆ చట్రంలో పడి తిరగడమే తప్ప వీ జస్ట్ కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అంటే అన్లెస్ వీ సీ ద గుడ్ అండ్ బ్యాడ్ ఆఫ్ అవర్ హ్యాబిట్స్, వీ జస్ట్ కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. దట్ ఈస్ వాట్. అందువల్ల దట్ ఈస్ ద రజోగుణ, దట్ ఈస్ ద స్వభావ ఆఫ్ ది రజోగుణ. రజోగుణం అనేటువంటిది ఎల్లప్పుడూ యాక్షన్స్ వైపు లీడ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ యాక్షన్స్ ఎలా ఉన్నాయి? మనలో ఉండేటువంటి ఆ వాసనలు. అంటే ఒక పని చేస్తే ఒక వాసన, ఒక సంస్కారం కింద ఏర్పడితే అదే సంస్కారం మళ్ళీ రిపీట్ అవుతూ ఆ చట్రంలో పడి మనము బయటపడలేకపోతున్నాం. దానిని నువ్వు జస్ట్ తెలుసుకో. దీంట్లో హౌ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ ఓన్లీ బై నోయింగ్ ఇట్. దట్ ఈస్ కాల్డ్ ఇల్యూమినేటింగ్. దట్ ఈస్ కాల్డ్ మనం అనుకున్నటువంటి సత్వగుణం. అందుకనే సత్వగుణం. సత్వము అని అంటే ఏదో సత్వగుణం అని అంటే కామ్గా కూర్చోవడం, బొట్టు పెట్టుకోవడం, రోజు స్నానం చేయడం, దట్ ఏ కాల్డ్ జ్ఞాన. జ్ఞాన ఇస్ ద సత్వ. తెలుసుకో. అర్జునుడికి ఇప్పుడు వచ్చినటువంటి సందేహానికి శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడు? అండర్స్టాండ్ దట్. యు అండర్స్టాండ్ విత్ ది ఇహవైరిణం. వెన్ యు నో దట్ ఇట్ ఈస్ యువర్ శత్రు. నువ్వు బయటికి వెళ్ళకరా, బయటికి వెళ్తే అక్కడ నువ్వు చలి గడ్డగట్టుకుపోతావు అని అంటే, అన్లెస్ యూ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్, వట్ యూ వాంట్ టు వెంచర్ ఇన్ టు ఇట్? నువ్వు వెళ్ళాలి, నీకు పని ఉన్నది అని అంటే యూ టేక్ ప్రాపర్ ప్రొటెక్షన్. చలికోట వేసుకుంటావు, శుభ్రంగా కాళ్ళకి మఫ్లర్ కట్టుకుంటావు, స్వెటర్ వేసుకుంటావు, లేకపోతే వేసుకుంటావు. అలాగా ఇఫ్ యు నో దట్ యు ఆర్ బౌండ్ బై యువర్ యాంగర్, దెన్ యూ షుడ్ ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్. వితౌట్ నాలో కోపం ఉందండి, అబ్బా వాడు కోపదారు మనిషి అండి, వాడి దగ్గరికి వెళ్ళకూడదండి అంటే వాడు వచ్చి అవునండి నేను మాట్లాడితే కోపం వస్తుంది, నాకు కోపం వస్తుంది కాబట్టి నేను ఇంతే ఇలాగే ఉంటానంటే, దెన్ యూ విల్ సఫర్, దెన్ యూ విల్ ఎనిహిలేట్. నువ్వు నాశనం అయిపోతావు. బట్ అన్లెస్ యూ మేక్ ఎ హౌ టు హ్యాండిల్ మై యాంగర్, unless you understand that, how can you transform yourself? So that is very important. So first is knowing, and when you know it, then you have to transform yourself. Without knowing, how can you transform? So first of all, that's why you are required to introspect yourself. అర్జునుడు అడిగాడు ఫండమెంటల్ గా. అర్జునుడికి అట్లీస్ట్ తెలిసింది, మనకి అది తెలియటంలే. నా కోపం ఉందని తెలియట్లే, నాలో కోరిక ఉందని తెలియట్లే, నాలో నాశనం అవుతున్నానని తెలియట్లే. బికాజ్ ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్. ఎలా ఉన్నది? సుఖంగా ఉన్నది. ఏమిటో సుఖము అని అంటే ఇందాకలా మనం అనుకున్నట్టుగా జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ సుఖ అండ్ ఆనంద. సుఖం అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తున్నది అని అంటే ఇంద్రియములు, ఇంద్రియ విషయములతో సంయోగం చెందినప్పుడు సుఖం వస్తున్నది. సుఖము దుఃఖము అనేటువంటిది వస్తున్నది. సుఖము దట్ ఈస్ నాట్ జాయ్, దట్ ఈస్ నాట్, అంటే ఒక ఎక్స్టర్నల్ స్టిమ్యులై ద్వారా మనము పొందినటువంటి ఒక ఇమోషన్, దట్ ఈస్ ద హ్యాపీ ఆర్ సుఖ. దట్ ఈస్ ద సుఖ. అంటే మనం అనుకుంటున్నాము సుఖంగా ఉంది, బాగుంది అని అనుకుంటున్నాము. ఆకలేసింది, అన్నం తిన్నాము, బాగుంది అని అనుకుంటున్నాం. ఈ అన్నం ఎలా తినాలి? నీ శరీరము నిలబడ్డానికి అన్నం తింటావా? ఆ అన్నం తినడంలో కూడా ఆకలేసింది, అన్నం తిన్నాం. అన్నం అనేటువంటిది నువ్వు తినేటువంటి ఫుడ్ 100 రకాలు 1000 రకాలుగా ఉంటుంది. వాట్ టైప్ ఆఫ్ ది ఫుడ్ యూ వాంట్ టు ఈట్, అండ్ కెన్ యూ కంట్రోల్ యువర్ ఫుడ్ వాట్ యు ఆర్ ఈటింగ్, అండ్ టైప్ ఆఫ్ ది ఫుడ్ వాట్ యు ఆర్ ఈటింగ్.
అది కూడా పరమాత్మ చాలా చాలా చోట్ల చెప్తారు. అంటే మనం తినేటువంటి ఆహారము, మనము తినేటువంటి టైప్ ఆఫ్ ఆహారము, రకములైనటువంటి ఆహారాన్ని బట్టి మళ్ళీ కూడా ఈ గుణములు అనేటువంటిది మళ్ళీ వింటూ ఉంటాయి. సో ఇక్కడ మళ్ళీ ప్రతి చోట కూడా సత్వగుణము, రజో, తమో గుణాలను కంట్రోల్ చేయాలి. అంటే సత్వము అంటే ఇక్కడ ఏమనుకున్నాము? తెలిసింది, ఇల్యూమినేటింగ్, జ్ఞానము. ఈ జ్ఞానం అనేటువంటిది అన్లెస్ ఇట్ కంట్రోల్స్ దీస్ టూ థింగ్స్, దెన్ అగైన్ దీస్ టూ డామినేట్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో అందువల్ల సత్వము అనేటువంటిది చాలా చాలా మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇది సత్సంగం అంతా కూడా ఇట్ ఈస్ ఓన్లీ మెంట్ ఫర్ సత్సంగం కానీ, మనం చేసేటువంటి ఉపాసనలు కానీ, లేకపోతే ధ్యానములు కానీ, మనం చేసేటువంటి ఆరాధన కానీ, మనము తెలుసుకునేటువంటి విషయాలు కానీ, శాస్త్ర చర్చ కానీ, దిస్ ఈజ్ ఓన్లీ టు ఎలివేట్ యువర్ సెల్ఫ్ ఇన్ టు దట్ సత్వగుణ. అంటే ఎప్పుడైతే ఈ జ్ఞానం అనేటువంటిది వచ్చిందో, ఈ జ్ఞానము ద్వారా నీలో ఉండేటువంటి అజ్ఞానము తొలగిపోయి, then you will establish into that jnana, and that jnana will lead you to moksha. So that will liberate you. So that will see it. That's why ఇప్పుడు వచ్చినటువంటి అర్జునుడికి వచ్చినటువంటి సందేహాలన్నిటికీ కూడా కృష్ణుడు సమాధానం చెప్తున్నాను ఆయన. సో ఇక్కడ తెలుసుకో అర్జున అని చెప్పేసి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. సో ఇక్కడ అవుతున్నది ఎందుకు వి జస్ట్ కాట్ అప్ విత్ యాంగర్ అండ్ దిస్ అండ్ డిజైర్ అంటే ఇక్కడ నేను ఎవరు అంటే ఇందాక అనుకున్నట్టుగా ఆనంద స్వరూపుడును, లేదా నేను ఆత్మస్వరూపుడను. ఆత్మ అంటే తాను, తన స్వరూపము అంటే ప్యూర్ కాన్షియస్నెస్ అనుకుందాం. అంటే తెలివి, దేనితోనూ అంటకుండా, అసంగుడుగా అంటే దేనికి అంటకుండా ఉండేటువంటి తన స్వరూపములో తాను ఉండేటువంటి వాడు. వెన్ హీ ఎంటర్స్ ఇన్ టు దిస్ నేచర్ అంటే ప్రకృతి మెలుపు వచ్చింది. అప్పటి వరకు నేను సుఖంగా, హాయిగా, ఆనందంగా నాతో నేను నమిస్తూ సుఖంగా ఉన్నాను. బట్ మెలకువ అనేటువంటిది వచ్చింది. వీ హ్యావ్ టేకెన్ బర్త్. మెలకువ అంటే ఐ హావ్ టేకెన్ ఒక జీవ హ్యాస్ టేకెన్ ఏ హ్యూమన్ ఫామ్ ఆర్ సమ్ ఫామ్. శరీరం అనేటువంటిది వచ్చింది. ఈ శరీరం అంటే ఏమనుకున్నాము? దిస్ ఈస్ ప్రకృతి. అంటే ప్రకృతి. ఎప్పుడైతే ప్రకృతిలో ఉన్నటువంటి 3 గుణాలు ఏంటి? సత్వ, రజో, తమో గుణములు. అంటే ఈ జీవుడు అనేటువంటి వాడు తన శరీర ధారణ చేసినప్పుడు ఎందువల్ల చేయవలసి వచ్చింది? బికాస్ ఆఫ్ సమ్, మళ్ళీ మనం అనుకుంటే పాస్ట్ యాక్షన్స్ అవ్వచ్చు, మన కర్మలు అవ్వచ్చు, కర్మల వల్ల బంధీకృతం అవ్వచ్చు. సో వీఆర్ యాక్సిడెంటల్లీ టేకెన్ బర్త్ ఇన్ ఏ పర్టికులర్ ఫామ్. ఒక జంతువు గానో, లేకపోతే ఒక మనిషి గానో, లేకపోతే సమ్ అదర్ ఫామ్. సో దాటి గురించి తెలియకుండా మన గురించి మనం విచారణ చేయాలి. కాబట్టి ఐ హ్యావ్ టేకెన్ బర్త్ యాజ్ ఏ హ్యూమన్ ఫామ్ ఇన్ ఏ హ్యూమన్ ఫార్మ్, అండ్ ఐఎమ్ బౌండ్ బై ది బాడీ, అండ్ ఐ ఆమ్ దట్ ప్యూర్ కాన్షియస్నెస్. నాకు నేనుగా తెలుసుకునేటువంటి స్వరూపముగా ఉండేటువంటి నేను అంటే ఇక్కడ ఆత్మస్వరూపంగా, ఆత్మ అంటే తాను, తెలివి, తెలియుట, చైతన్యము, కాన్షియస్నెస్ చాలాసార్లు చెప్పుకున్నాం. ఈ నేను అయాం అంటే సత్, ఉన్నాను, తెలుసుకుంటున్నాను అనేటువంటి ఒక చైతన్య స్వరూపము ఎప్పుడైతే ఈ ప్రకృతిలోకి వచ్చిందో, ఇట్ ఈజ్ బౌండ్ బై ద ప్రకృతి. ఏమిటి ప్రకృతి అంటే మనం అనుకున్నట్టుగా 3 గుణములు మెయిన్: సత్వ, రజో, తమో గుణములు. ఎప్పుడైతే ఈ సత్వ, రజో, తమో గుణములతో ఈ ఆత్మ చైతన్యము మింగిలవడం మొదలెట్టిందో దాన్ని ఏమైంది అని అంటే ఈ అహంకారం అనేటువంటిది పడుచూపుతున్నారు. చైతన్యము when it is reflected in the nature, అంటే ఈ ఆత్మస్వరూపము ప్రకృతిలో ఒక రిఫ్లెక్షన్ ద్వారా వస్తే, when it is reflected in the nature, then that reflection, because of ignorance అంటే అవిద్య, అజ్ఞానంతో దాంతో మమేకం అయిపోతున్నారు. that we call it as the ego. Try to understand that. ఈ ఆత్మ చైతన్యము శుద్ధము, సత్వము, ప్యూర్, అసంగము, అకర్త, అభోక్త అయినటువంటి శుద్ధమైనటువంటి ఎరుక చైతన్యము ఎప్పుడైతే ఈ ప్రకృతిలోకి వచ్చిందో, ఆ ప్రకృతిలో ఉండేటువంటి గుణములతో సమ్మిళితం చెందినప్పుడు, సత్వ, రజో, తమో గుణములతో ప్రొజెక్ట్ అయినప్పుడు, ఆ దానిట్లో తగులుకొని ఈ చైతన్యం కాస్త ఇట్ గెట్ లాస్ట్. లైక్ దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే, చిన్నప్పుడు రాజకుమారుడు ఉన్నాడు, రాజకుమారుడే. ఆ రాజకుమారుడు యాక్చువల్ గా తల్లిదండ్రులతో ఉండి హ్యాపీగా ఉండవలసినటువంటి వాళ్ళు దొంగలు ఎత్తిపోయారు. వాడిని దొంగలు ఎత్తిపోయినప్పుడు దొంగలతో కలిసి తిరిగాడు. దెన్ హీ ఫీల్స్ దట్ హిమ్సెల్ఫ్ ఇస్ ఎ థీఫ్. వాడు రాజు అని చెప్పి తెలుసుకోలేపాడు. ఆ థీఫ్ ఏం చేశాడు? ఆ అక్కడ ఉండేటువంటి ఆ రాజ్మహల్కి వచ్చి
అక్కడ ఉండేటువంటి దాన్ని డబ్బులు దొంగలించడానికి ప్రయత్నం చేశాడు. వాడిని గుర్తుపెట్టి నువ్వు రాజువేనరా, నువ్వు రాజు కొడుకే, ఇదంతా ఆస్తి నీదే అని చెప్తే దెన్ ఓన్లీ హీ విల్ రియలైజ్. అలాగే సింహపు పిల్ల మేకలతో తిరిగి గొర్రెలతో తిరిగి ఇట్ స్టార్ట్స్ బ్లీటింగ్. ఎత్తిపోయింది చిన్నప్పుడే తల్లి కానీ ఆ సింహపు పిల్ల చిన్నప్పుడు ఆ పిల్లని గొర్రెల మందలో కనేసి అది వేటగాడి బాణంతో చచ్చిపోతుంది. ఆ సింహం పెరిగి పెరిగి ఎలా తయారైంది? అది పెరగడం ఈ పిల్లలతోనే పెరిగింది. లైక్ ఇట్ ఇట్ హెస్ బికమ్ ఎ షీప్. ఆ గొర్రెల మందలో పెరగడం వల్ల అది కూడా తాను గొర్రెగా అనుకొని అది బ్లీడ్ చేయడం మొదలు, బే అని చెప్పి బ్లీడ్ చేయడం మొదలు. ఇంకొక సింహం తీసుకొచ్చి నువ్వు కాదురా, నువ్వు గొర్రె పిల్లవు కాదు, నువ్వు సింహానివి అని చెప్పినంత వరకు ఇట్ డజంట్ రియలైజ్. సిమిలర్లీ నేను ఆత్మ చైతన్యము, నేను ఎల్లప్పుడూ ముక్తుడను, సదా మోక్ష స్వరూపుడను అయినటువంటి నేను సంహౌ ప్రకృతితో హైజాక్ చేయబడ్డాను, ప్రకృతితో మమేకం అయిపోయాను. ఎందువల్ల? అది దట్ ఈస్ కాల్డ్ ద అజ్ఞాన, దట్ ఈస్ కాల్డ్ రజోగుణ, తమోగుణ. అంటే జ్ఞానం సరి అయినటువంటిది లేదు. ఐ జస్ట్ గెట్ కాట్ అప్ విత్ దిస్ నేచర్, సో ఐఎమ్ జస్ట్ బ్లీడింగ్. సో నేను ఎప్పుడు కూడా నేను ఐఎమ్ లిమిటెడ్, నేను ఇంకా అది చేయాలి, ఇది చేయాలి, నేను చేయలేకపోతున్నాను, చేయాలనుకున్నా చేయలేకపోతున్నాను, బ్లీడ్ చేస్తున్నాను. సో దాట్ వీ షుడ్ రియలైజ్, దాట్ వీ షుడ్ అండర్స్టాండ్. అది చెప్తున్నారు. సో వెన్ దట్ ఈస్ అంటే నీవు శుద్ధ చైతన్యముగా, ఆత్మస్వరూపముగా, సాక్షాత్ సాక్షి స్వరూపముగా ఉండవలసినటువంటి నువ్వు యు గెట్ ఐడెంటిఫైడ్ విత్ దిస్ రజోగుణ. సో దట్స్ వై యు ఆర్ డూయింగ్ ద సిన్. అంటే నిన్ను నువ్వు తెలుసుకోకపోవడమే సిన్, నిన్ను నువ్వు రియలైజ్ అవ్వకపోవడమే, కర్తృత్వ భోక్తృత్వాలు మీద వేసుకొని నేను చేస్తున్నాను అనుకోవడమే సిన్. దట్ ఈస్ వాట్ అర్జునస్ ప్రాబ్లం, దట్ ఈస్ వాట్ అవర్ ప్రాబ్లం. అంటే కర్తృత్వం నాది, నేను చేస్తున్నాను అనేటువంటి ఒక అజ్ఞానంలో ఉండడమే సిన్. సో దీనివల్ల ఏమవుతున్నది? ఎప్పుడైతే ఈ సిన్కి మూల కారణం ఏంటి? కోరిక, క్రోధము. ఈ కోరిక, క్రోధము అనేటువంటిది పుట్టే, ఫండమెంటల్ గా పుట్టే. పుట్టడం వల్ల ఏమైంది? నాకు ఇంకా అది కావాలి, ఇది కావాలి, ఈ వస్తువు కావాలి, భూమి కావాలి, భార్య కావాలి, లేకపోతే అందమైనటువంటి పేరు కావాలి, ప్రతిష్ట కావాలి అనేటువంటి కోరిక. ఈ కోరిక వల్ల ఏం చేస్తున్నాను? ఐఎమ్ కాన్స్టెంట్లీ ఫైటింగ్ విత్ ఇట్. అది తీర్చుకోవాలి, యుద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఇజ్రాయెల్ నాది కాదు భూమి, అది పాలస్తీనా నా భూమి. ఇజ్రాయెల్ వాళ్ళని ఇక్కడి నుంచి తోలేయాలి, జ్యూస్ అందరినీ ఇక్కడి నుంచి తోలేయాలి, బయటికి పంపించాలి. దెన్ ఐ స్టార్ట్ ఫైటింగ్ విత్ దమ్. దెన్ వీడేమనుకుంటున్నాడు? ఇది నాది, నేను పుట్టినప్పటి నుంచి ఇది నాది, జెరూసలం నాది, జీసస్ క్రీస్తు ఇక్కడ పుట్టాడు, సో ఐ వాంట్ టు హోల్డ్ ఇట్. దెన్ దెర్ ఇస్ ఎ ఫైట్. సో నేనేమనుకుంటున్నాను అంటే కోరిక తీరుస్తున్న కొద్దీ దెన్ ఐ స్టార్ట్ మళ్ళీ మహాసనం మహాపాప్మ, అసినం ఎప్పటికీ పూరించబడినటువంటిది. ది మోర్ యూ లుక్ ఇన్ టు దోస్ డిజైర్, మోర్ ఆఫ్ ఫుల్ఫిల్లింగ్ దోస్ డిజైర్స్, దెన్ యూ కెనాట్ ఫుల్ఫిల్ ఇట్. దెన్ వాట్ ఇస్ ద సొల్యూషన్? వెన్ యూ నో దట్ డిజైర్ ఈజ్ impermanent, and that is not truth, that is fault, that is ajnana, then what you have to do, it is the best way to fulfill a desire is to drop it అన్నారు. అంటే నువ్వు ఒక కోరిక పరిపూర్ణముగా తీరాలి అని అంటే దాన్ని ఏం చేయాలంటే దాన్ని తీర్చుకోవడం కాదు, దాన్ని డ్రాప్ చేయడమే ది బెస్ట్ థింగ్. ఎందుకంటే యు ఆర్ నాట్ దాట్, నువ్వు అది కాదు. ది బెస్ట్ వే టు ఫుల్ఫిల్ ది డిజైర్ ఈస్ టు డ్రాప్ ఇట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎందుకంటే when you fulfill a desire, then you get the sukha. When you don't fulfill a desire, then you get dukkha. సో దుఃఖము అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తున్నది? కోరిక తీరకపోతే దుఃఖము. ఈ దుఃఖం ఎక్కడి నుంచి మాట్లాడుతున్నది? మళ్ళీ ఈ దుఃఖము క్రోధం కింద పరిణమిస్తున్నది. ఈ దుఃఖము క్రోధం కింద పరిణమిస్తున్నది. అంటే కామ క్రోధము అనేటువంటిది కానీ చూస్తే అంటే బాగా గ్రాస్ గా మేనిఫెస్ట్ అవుతాయి. ఒక హ్యూమన్ లో ఒక మనిషిని చూస్తే కోరిక, క్రోధము అనేటువంటిది బ్రాడ్ గా మేనిఫెస్ట్ అవుతుంది. కానీ లోపలికి వెళ్ళి చూస్తే, సటిల్ గా వెళ్తే దాని కారణం ఏమిటి అని అంటే బికాస్ హీ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ హిజ్ రియల్ నేచర్. ఆర్ తెలుసుకున్నా కూడా దాంట్లో ఎస్టాబ్లిష్ అవ్వలేకపోవడం అనేటువంటి జరుగుతున్నది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అందుకని ఏం చెప్తారంటే భారతంలో ది క్యారెక్టర్ ఆఫ్ దుర్యోధన అండ్ దుశ్శాసన, దే రిప్రజెంట్ ద కామ అండ్ క్రోధ. దుర్యోధనుడు కోరిక, డిజైర్, డిజైర్ కి ఆయన ప్రతీక. ఆయనతో ఎప్పుడు ఉండేటువంటి వాడు దుశ్శాసనుడు. అన్న ఏం చెప్తే ఆ దుశ్శాసనుడు అది చేయడమే క్రోధము. దే ఆర్ ఇన్సెపరబుల్. అండ్ దీనికి కారణం ఏంటంటే డెల్యూషన్, మాయ. ఇదే ప్రకృతిలో ఉండేటువంటి మాయ, అది శకునిగా రిప్రజెంట్ చేయబడింది అనమాట. దుష్ట చతుష్టయం ఉన్నారు అంటే దుర్యోధన, దుశ్శాసన, శకుని. ఈ శకుని పని అందుకనే మాయా పాచికలు, దిస్ ఆల్ సింబాలిక్.
దే ఆర్ వెరీ వెరీ, అంటే ఇప్పుడు యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ది క్యారెక్టర్. ఎందుకు దుర్యోధనుడు ఆ రకంగా పెట్టాడు అని అంటే, దట్ మనలో ఉన్నాడు దుర్యోధనుడు. దుర్యోధనుడు అంటే కోరిక అనేటువంటిది మనకుంది. ఏ వస్తువు చూస్తే అది కావాలి. ఎందుకంటే దట్ ఈస్ రజోగుణంలో ఉండేటువంటి ఆ స్వభావం, అది ప్రకృతితో ఉండేటువంటి స్వభావం. సో దెన్ వీఆర్ ఆల్సో అసోసియేటెడ్ విత్ దుశ్శాసన. దుశ్శాసన లేడా? దుర్యోధనుడు దుశ్శాసనని చంపడానికి ఎవరు కావాలి? భీముడు రావాలి. భీమా ఈజ్ ద ప్రాణాయామ. సో దట్స్ వై మనము ప్రాణాయామం ద్వారా, అండ్ అర్జున ఈజ్ ద సెల్ఫ్ కంట్రోల్. ఈ అర్జున అంటే మనని మనం నియంత్రించుకుంటూ మన ప్రకృతిని మనం జయించాలి అని అంటే, అంటే ప్రకృతిలో ఉండేటువంటి ఈ కామక్రోధాదులు దుర్యోధన దుశ్శాసనల్ని జయించాలి అని అంటే మనకి కావాల్సినటువంటిది ఏమిటి అని అంటే భీమ, ప్రాణాయామ, ప్రాణ అంటే మనం వీ హ్యావ్ టు సెల్ఫ్ కంట్రోల్ అండ్ దిస్ సెల్ఫ్ డిసిప్లినింగ్. ఈ రెండు చేసినప్పుడే దెన్ వీ కెన్ ఓవర్కమ్ ఇట్. అండ్ దీనికి తోడు ప్రకృతిలో ఉండేటువంటి మాయ ఎప్పుడు కూడా అంటే హిప్నటైజ్ చేస్తూ ఉంటుంది. అంత బాగున్నట్టుగా అనిపిస్తుంది, సుఖంగా ఉన్నట్టుగా ఉంటుంది. అరే ఇది చాలా గొప్పదైనటువంటి ఆనందాన్ని ఇస్తున్నదని అనుకుంటాం. సో బట్ దిస్ ఈజ్ అగైన్ ఏ డెల్యూషన్. దాన్నే మాయా అన్నాం అనమాట. వాడి పని ఏంటంటే అంటే ఏది కావాలంటే అది ఇవ్వగలిగినటువంటి వాడి శకుని. ఆ శకుని కూడా, శకునికి ఎవరు చేయగలరు అంటే మళ్ళీ మహామాయను తన కంట్రోల్లో పెట్టుకున్నటువంటి పరమాత్మ, శ్రీకృష్ణ పరమాత్మే ఆ మహామాయను కంట్రోల్ చేయగలరు. అందువల్ల వీ హ్యావ్ టు సరెండర్ అగైన్ టు శ్రీకృష్ణ ద గాడ్, పరమాత్మ. అంటే అదే జ్ఞానము, పరమాత్మ జ్ఞాన స్వరూపుడు. ఆ జ్ఞానము ఈ రూపంలో భగవద్గీత రూపంలో మనకి బోధిస్తున్నటువంటి జ్ఞానినః, ఆ జ్ఞానము అనేటువంటి దాన్ని పెట్టుకుంటే మనము మాయం చేయించగలం. అంటే వీడికి తోడు ఇంకోటి కర్ణుడు కూడా యాడ్ అవుతాడు. రాగము అనేటువంటిది కర్ణుడు. అంటే ఫాల్స్ అటాచ్మెంట్ అంటే దేనితో తగులుకోకూడదు దాంతో తగులుకుంటాం. దుర్యోధనుడితో తగులుకుంటాడు. దో హీ నోస్ దట్ ఈజ్ నాట్ ఆఫ్ దట్ క్లాన్, వాళ్ళతో కాకపోయినా కూడా, బికాజ్ ఒక రకమైనటువంటి మనకి ఒక ఫాల్స్ రాగము. అంటే ఇప్పుడు సంసారంలో సుఖం ఉందనుకోవడం మనకు రాగం. ఈ వస్తువు కొంటే నాకు ఆనందం ఇస్తుంది అనుకోవడం అది రాగము. లేకపోతే నాకు ఇవి కావాలి అవి కావాలి, అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి, ఇది చేయాలి అది చేయాలి అనేటువంటిది ఒక రాగం అనేటువంటిది ఎప్పుడు ఉంటుంది. దాన్ని వి మిస్అండర్స్టూడ్ ఇట్ అండ్ ఆల్సో ఫాల్స్లీ అటాచ్ విత్ దుర్యోధన. సో వీళ్ళు దుష్ట చతుష్టయం, దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకుని. సో వీళ్ళందరినీ జయించాలి అని అంటే పాండవులతో పాటు కృష్ణుడు ఉంటే గానీ వీ కెనాట్ ఓవర్కమ్ ఇట్. సో దట్ ఈస్ వాట్ ఇక్కడ అర్జునుకు చెప్తున్నాడు. శ్రీ భగవాన్ వాచ కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాసనో మహాపాప్మ విద్ధి ఇహ వైరిణం. సో ఇఫ్ యు నో దట్ what is the best way, if you know you are in darkness, what you have to do, know that you are in dark, put the light on. How can the darkness in a cave can go? గోలో ఉండేటువంటి చీకటి ఎలా పోతుంది? ఓన్లీ బ్రింగ్ ద లైట్. డోంట్ మెడిటేట్ ఆన్ ద డార్క్నెస్, బ్రింగ్ ద లైట్. వాట్ ఈస్ దట్ లైట్? దట్ లైట్ ఆఫ్ నాలెడ్జ్, లైట్ ఆఫ్ జ్ఞాన, లైట్ ఆఫ్ నోయింగ్నెస్, లైట్ ఆఫ్ రియలైజేషన్ that I am not that. Then what you are that. When you know that I am that, then gone. Then all mahapapna, mahapasana, everything is gone. Everything is been, you can come out of it. The best way is just sit in silence and realize yourself. Shut everything and just reject it. Then don't accept it. No, you are limited. No, I am not limited. I am unlimited. You are ignorant. No, I am not ignorant. I am jnani. I am that. Then you surrender that. Then how you can do that? By surrendering to God, surrendering to Guru, by taking recourse to the Satsanga. That is what you can do. That is what అది చెప్తున్నారు. ఇంకా ఏమీ అసలు చాలా అద్భుతంగా ఉంటుంది ఆ శ్లోకాల్లోకి వెళ్తే. ఎలా ఉంటాడు ఆ స్థితి? నాకు ఉన్నా ఒకటే, పాపం ఏంటి పుణ్యం ఏంటి, అసలు ఏమీ లేనే లేదు. ఉన్నా పట్టించుకోడు, కలతొచ్చినా మాట్లాడు, ఉదాసీనంలో కూర్చుంటాడు, ఒక నది ఒడ్డులో కూర్చుంటాడు. ఏం జరుగుతున్నా ఓకే జరగని, ఈ డజన్ బాధ. ఎందుకంటే ఈ ఎస్టాబ్లిష్డ్ హిమ్సెల్ఫ్. అందుకనే మహాత్ముల్లో కూడా రెండు రకాలైనటువంటి వాళ్ళు ఉంటారు. అంటే రమణ మహర్షి లాంటి వాళ్ళు ఉంటారు, యోగానంద గారు లాంటి వాళ్ళు ఉంటారు. బోత్ ఆర్ రియలైజ్డ్ సోల్స్. మరి రమణ మహర్షి ఏం చేశాడు? ఆయన ఎవరిదే, ఆయన ఎక్కడికి వెళ్ళా, ఆయన ఏం మాట్లాడలే. ఆయన దగ్గరికి ఎవ్వరు వచ్చినా కూడా ఆయన ఏం చెప్పాడు? సింపుల్ గా ఊరకుండా అన్నాడు. ఈజ్ ఆల్సో ఏ రియలైజ్డ్ మాస్టర్, ఈజ్ ఎ గ్రేట్ మాస్టర్. ఆయన ఏమి టీచింగ్ ఇవ్వలే. ఏం చెప్పాడు? నిన్ను తెలుసుకో, యూ జస్ట్ సిట్ విత్ ఇట్. గురువు గారు ఏం చెప్పారు? పరమహంస యోగానంద గారు, యూ డూ క్రియా, యూ డూ రాజయోగ, యూ డూ దట్, యూ డూ దిస్, యూ రియలైజ్ యువర్ సెల్ఫ్ అండ్ యూ రియలైజ్ యు ఆర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్, యు ఆర్ దట్ అని ఈయన ఏం చెప్పారు? ఈయన చేయమన్నారు, కర్మం చేయమన్నారు. అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్?
బోత్ ఆర్ టాకింగ్ అబౌట్ అద్వైత. ఐఎమ్ నాట్ టాకింగ్, నువ్వు మళ్ళీ అక్కడ ఏదో నువ్వు అది కాదు, నీకు అండర్స్టాండింగ్ కాదు. మై అండర్స్టాండింగ్ ఈస్ దట్ బోత్ ఆర్ టాకింగ్ ద సేమ్ రియాలిటీ, బట్ హిజ్ వే ఆఫ్ అప్రోచ్ ఇస్ డిఫరెంట్, గురూజీ అప్రోచ్ ఇస్ డిఫరెంట్. అలాగని చెప్పి ఈయన ఎక్కువ ఆయన తక్కువ కాదు, బోత్ ఆర్ రియలైజ్డ్ మాస్టర్స్. సో దాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్. నీ ప్రకృతిని బట్టి, నీ ప్రవృత్తిని బట్టి. ఎందుకు భగవద్గీత 700 శ్లోకాలు, 44 సంవత్సరాలు, 4000 ఏళ్ళు, ఒక 1000 ప్రవచనాలు? ఎందుకు ఇంతమంది మహానుభావులు? అంటే ఎవ్రీబడి వాంట్ టు ఇంప్రెస్ అపాన్ హూ యు ఆర్ రియల్లీ. That is what we have to understand. That is what my understanding. Okay, we'll discuss on that. So just we'll stop it here. Dhumena, just I'll read the sloka and tell the read the meaning of it, and we'll close it here. Okay, 38వ శ్లోకము. ధూమేన వ్రియతే వక్నిః యదాదర్శో మలేన చ యథోల్ఫేనావృతో గర్భః తథా తేనేన దమావృతం. ఏం చెప్తున్నారంటే, ధూమేన వ్రియతే వక్నిః అంటే నిప్పు పొగచే కప్పబడినట్లుగా, ధూమేన ఆవ్రియతే వక్నిః అంటే పొగచేత అగ్ని కప్పబడినట్లుగా, యదాదర్శో మలేనచ అద్దము దుమ్ముచే మసకబారినట్టుగా, ఆదర్శ అంటే అద్దము, అంటే దుమ్ము చేత అద్దము మసకబారినట్టుగా, యథా ఉల్బేన ఆవృత గర్భ ఎలాగైతే గర్భాశయముచే మావి చేత పిండము కప్పబడి ఉన్నదో, ఆవృత ఆవరించబడి ఉన్నదో, అంటే గర్భము శిశువు, మావి చేత శిశువు కప్పబడినట్లుగా, తథా తేనేన ఇదం ఆవృతం అదే విధముగా, ఇదం ఆవృతం అంటే ఒక వ్యక్తి యొక్క జ్ఞానము కోరికచే కప్పివేయబడినది. జ్ఞానము కోరిక అంటే వెన్ యూ హ్యావ్ ద డిజైర్, దెన్ యూ డోంట్ హ్యావ్ ద జ్ఞాన. దట్ ఈస్ వాట్ పరమాత్మ ఇస్. దిస్ ఈస్ ఎ వెరీ వెరీ సటిల్ అండ్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇన్ దిట్. అంటే ఇక్కడ 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఒకటి అగ్ని చేత కప్పబడినటువంటి పొగ, 2 అద్దము చేత మసకబారినటువంటి అద్దము మసకబారినటువంటి దుమ్ము, అద్దం దుమ్ము చేత మసకబారినటువంటి అద్దము, గర్భస్థ శిశువుని కప్పబడినటువంటి మావి. ఈ 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చి అదే విధముగా ఈ జ్ఞానము అనేటువంటిది కోరిక చేత కప్పబడినటువంటిది. అంటే వెన్ ద డిజైర్ ఇస్ డ్రాప్డ్, దెన్ జ్ఞాన మేనిఫెస్ట్. హౌ టు డ్రాప్ ద డిజైర్, ఇందాక మనం చాలాసార్లు దాని గురించి చర్చించుకున్నాము. సో జ్ఞానము విద్ధి ఇహ వైరినం, సారీ, ఈ కోరిక ఇహ వైరినం, లోపల శత్రువులు. సో ఆ శత్రువు తొలగిపోతే ఇంకా కంటకం అయిపోయేది, రాజ్యం సుభిక్షం అయిపోతుంది. ఎప్పుడైతే కౌరవులు నశించబడ్డారో, పాండవులు చక్కగా రాజ్యాన్ని ఏళ్తారు. భగవంతుని వాళ్ళు రథసారథిగా చేసుకొని వెళ్తారు. సో అది ఎలా చేయాలి ఏమిటి అనేటువంటిది నెక్స్ట్ క్లాస్ లో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. We'll stop it here and we'll be in silent for a few minutes and then close today's session. Okay. Oh.